నమస్తే, నేను మీ రాజు. T6 అప్డేట్స్ చూద్దాం. గుండాల మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహణ కమిటీ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ చేతుల మీదుగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం భారీ జనసందోహం మధ్య సభ నిర్వహించారు. కోలాటాలు, బోనాలతో అతిథులకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు నిర్వాహకులు. ఈ సందర్భంగా అతిథులు తమదైన రీతిలో మాట్లాడుతూ కొందరు నేతలకు చురకలు అంటించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనదైన శైలిలో అగ్రవర్ణాలు అసెంబ్లీ చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే మనం ఇంకా మేలుకోలే అంటూ సభను రసవత్తరం చేశారు. గౌడ వృత్తికి సంబంధించి కష్టాలపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కరించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు విజ్ఞప్తి చేశారు ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్. ఇక కార్యక్రమాన్ని అన్ని తానై అందరినీ ఒకే తాటిపై నడిపి విజయవంతం చేశారు ఈరసరపు. ఈ కార్యక్రమంలో కవి గాయకులు కోదారి శ్రీనివాస్, విగ్రహ కమిటీ సభ్యులు సుధగాని రామచంద్రయ్య గౌడ్, డాక్టర్ వెంకన్న, దంతూరి మల్లయ్య గౌడ్, బత్తిని మహేష్ గౌడ్, నాయకులు బోలగాని జయరాములు గౌడ్, బి సుచందర్ గౌడ్, లింగాల భిక్షం గౌడ్, గడ్డం దశరథ గౌడ్, ఆకుల ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కళ్ళగీసే వృత్తిలోన కత్తివై పుట్టినావు, సర్వమ్మగారాల కొడుకువై పెరిగినావు, అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు, అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా, ఆజానుబాహుడా ఆత్మగౌరవానివయ్య, కైలాసపూర్ కోట సర్వాయి పాపన్న, నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న, తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న, పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న.